కొట్టాడా నన్నే కొడతావా? ఎన్నాడా డే నా పంచాడా డే ఏమి రాసినా సాంబారు గుండాలు దింపినావా? తింటున్నానన్న సాంబార్ గుండాలు. ఎట్లా వస్తాడు అది సాంబార్ వాసన? ఉడికి గమ్మగమ్మలాడతా ఉంది. నేను సాంబార్ చేసినానంటే తమిళనాడు వాళ్ళు కూడా పనికి రారు మన ముందర. తమిళనాడు సాంబార్ మనది. ఊది గంటలు తెచ్చినావరా? పూజ చేసి మన హోటల్లో స్టార్ట్ చేద్దాం. అదా మధుర మీనాక్షి అమ్మ చల్లగా కాపాడు. నా ఇడ్లీ సాంబారు చుట్టుపక్కల 10 పల్లెలకి పాకల్లా. సాంబారు తక్కువ తాగల్లా, ఇడ్లీలు ఎక్కువ తినల్లా. అట్లా మంచి కస్టమర్లు రావాలా తల్లి. హోటల్లో బాగా జరగాలమ్మా. మధుర మీనాక్షమ్మ నువ్వే కాపాడల్లా. సీనా సీనా ఇడ్లీ గిడ్డలి అన్ని ఉడికినాయా? అన్ని ఉడికినాయి. రవ్వ లడ్డు మాదిరి. మరి నేను చేసిన సాంబార్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. పోయి కస్టమర్లు వస్తారు, ఇడ్లీ సాంబార్ ఇపో. పో ఎన్న మీనాక్షమ్మ వ్యాపారం చల్లగా కావాలమ్మా. శివ దోశ నల్ల పన్ను కారం కారం అనాల. ఎన్న వేణుము? రెండు వడ్డ. సాంబారు వేసుకోవాల. సాంబారు సాంబారు వాంగ వాంగ ఇడ్లీ సాంబారు వడ నల్ల ఇరుకప్ప. వాంగ వాంగ వాంగ. శివ ఇడ్లీ ఉడికిందదా? సాంబారు అప్పుడప్పుడు ఎచ్చగా పెడతాడల్లా. సాంబారు ఎచ్చగా పెట్టు. వాంగ సాంబార్ సాంబారు సాంబార్ ఇరుకు. சாம்பார் நல்ல சாம்பார். சாம்பார் எந்த மாதிரி இருக்கு? நல்லா இருக்கா? ఓకే ఓకే. మరి మరి రావాల. సాంబార్ ఇంత మాత్రమే ఉంటది. ఏంపా ఎట్లా ఉంది సాంబారు? సూపర్ సూపర్ సాంబార్ బేసేదిరా? మీనాక్షి అమ్మ సాంబార్ టేస్ట్ ఇంత మాదిరి వచ్చిందంటే. అరే సీనా సీనా ఏం కస్టమర్లు ఎవరు లేరు సరిగా? కానీ సాపిడు వాంగ సాపిడు వాంగ సాపిడు. இந்த ஹோட்டல் இட்லி சட்னி சாம்பார் நல்லா இருக்கு. பக்கெட் சாம்பார் இருக்கு. இந்த மாதிரி சாம்பார் చుట్టుపక్కల 7-8 ఊర్లు యాడ దొరకదు. ఇడ్లీ సాంబార్ సాపాడు వంగ. సీనా తీసుకొంపోరా తీసుకొంపో. ఒక ఇడ్లీ సాంబార్ ఇంతట. ఇడ్లీ సాంబార్ ఎంత? సాంబార్ సాంబార్ దా. நல்ல சாப்பாடு சாம்பார். தமிழ்நாடு தான் சாம்பார். நல்ல சாம்பார் இருக்கு. சாம்பார் சாம்பார் సాంబారా సాంబార్ సాంబారా 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 ఇడ్లీగానే వస్తుంది. తాగొచ్చు సాంబారా. ఎప్పా సాంబార్ అయిపోయింది చూడప్ప. సాంబార్ తేండి కండండి అయిపోయింది ఇక్కడ. కనండి కనండి. ఏంది నా హోటల్లో సాంబార్ అడగడమ్మా? ఏ సీనా వాంగడా గుండాల్లో అయిపోయింది అదా? మరి ఇంకో బకెట్ పెట్టారా? మన సాంబార్ అంటే 4 ఊర్లకి తెలియాలా. నల్ల సాంబార్ ఇరుక இந்த ఈరస్వామి హోటల్. సాంబార్ బకెట్ ఖాళీ అయిపోయినది. ఇంకో బకెట్ కన్నట్టే. ఏమప్పా ఇడ్లీ వడ దోశ ఏమైనా కావాలా? ఏమొద్దవి సాంబార్ సాంబార్ తోటి కంట. ఇది అయిపోతే బకెట్ కంట. బకెట్ కంట. సాంబార్ సాంబార్ దా సాంబారా. ఇంట్లో నా పెళ్ళమ్మ కూడా ఇట్లా చేసి చంబార్ చంబారా. సాంబార్ సాంబార్ దా సాంబారా.
ఏంటయ్యా సాంబార్ స్వామి, బకెట్లు సాంబార్ అయిపోయింది. మా ఓనర్ ఎక్కడ ఉన్నాడేమో. సాపాడు వాంగ ఇడ్లీ సాంబార్, సాపాడు ఇడ్లీ సాంబార్. సాంబార్ అయిపోయింది. ఏంది సాంబారు అంతా బిరుకున అయిపోయిందా? వాడెవడో వచ్చి ఒక ఇడ్లీకి 4 బకెట్లు సాంబార్ తాగినాడన్నా. అయిపోయిందన్న సాంబార్, ఇడ్లీలు మిగిలినాయి. ఏంది ఒక ఇడ్లీకి 4 బకెట్ల సాంబారు కుడితి నీళ్ళు తాగినట్టు తాగినాడా? ఎవడు రావాడు? పోదాంరా. ఎవడు రావాడు? నా సాంబార్ అంతా తాగింది. ఆఫ్రికా దున్నపోతుకి వచ్చిందేమరా నా ఓట్లకి. యాడ రావాడు? రా. ఎవడు? ఈడా చెప్పానా సాంబార్ గంటా పో, సాంబార్ గండామంటే తండా పెక్కు చూసుకుంటుండా వీడ నువ్వు. కాదా ఎన్ని ఇడ్లీలు తిన్నావు? ఒక ఇడ్లీ, ఒక ఇడ్లీ తిన్నాడా? ఒక ఇడ్లీకి 4 బకెట్ల సాంబారు తాగి పుడిచినాడు. అరే అప్పయ్య, యా ఊర్రా నీది? నాది ఎక్కడోలే. అవునా? కొంచెం లైన్ అన్నా బంగారు కొండ. లేదు, నేను సాంబార్ తింటా. ఇంకా సాంబారు తింటావా? ఏడ సాంబారు లేదు. లైన్ అయినా కొంచెమా? లే, ఆఫ్రికా దున్నపోతున్నా కొడక. లే, వీని దబ్బురా బయటికి. సాంబార్ కావాలా? లే, ఈ దున్నపోతుని బయటికి గండిరా. సాంబారే ఇస్తాము, రారా. బయటికి వచ్చి పుడుతుడా బయటికి ఇగ్గండిరా. ఒక ఇడ్లీకి ఎన్ని బకెట్ల సాంబార్ తాగిండవరా నువ్వు? ముష్టి 10 రూపాయలు ఇడ్లీకి 600 సాంబార్ తాగి పుడిచినావు కడుపులే. ఏందలే ఇది? ఒరే సీనా, వీడు మన హోటల్కి వచ్చే ముందు చిన్న గుండె. ఏందిరా ఇప్పుడు బాణ పొట్ట అయ్యింది. ఎంత మాదిరి పొన్నురా. లోపల సాంబారు దొరలాడుతాండది వీడి కడుపులో. రా, కడుపు అంతా నా సాంబారు దొరలాడుతాండది. కమ్ముగుండదని రోవన్ తాగిన. రోంత అంటే నేను 4 బకెట్లు లోపలికి మింగినాడు. ఇక వీడు ఫుల్గా అంటే ఏమరా? ఇంకొక ఇడ్లీ తింటా. ఇంకొక ఇడ్లీనా? నా కొడాక డబ్బులు కట్టాడా? 10 రూపాయలే కదా పట్ట. ఇడ్లీ 10 రూపాయలే. 4 బకెట్ల సాంబారు ఎవడు కడతాడు? ఇడ్లీ తినండి. ఆడ అన్ని ఇడ్లీలు మిగిలినాయి, సాంబారు లేదు. మర్యాదగా 10 రూపాయలకి సాంబార్ దుడ్లు కట్టు. రే సీనా, పట్టుకోరా నా కొడుకునే. కొడక రే, ఆఫ్రికా దున్నపోతుంది నా కొడక. మా సాంబార్ అంతా నా సాంబారు సాంబారు లే, నా సాంబారు రైరా. రే సాంబారు ఎందుకంత సాంబారు తాగినావు? డే నా సాంబార్, సాంబార్ నా సాంబార్, నా సాంబార్, నా సాంబార్, నా సాంబార్, నా సాంబార్. అమ్మ అద్ద రంగ కొడతా అంటే దున్నపోత మీద చినుకు రవ్వలు పన్నట్టు అంటావు కదరా. ఎంత కొట్టుకో, కడుపులో సాంబార్ ఉండదు. సాంబార్ నా సాంబారు తమిళనాడు సాంబారు సొగుము గుండాలు వీడి కడుపులో ఉండాలి. రే సీనా, వీడిని మాత్రం వదలొద్దు. కిందకేసి పచ్చడి నూరినట్టు నూరి నా కొడుకుని కొట్టు కొట్టు. రే నీ కథ చూస్తా రే. డే ఎన్నాడా? డే నా పంచారా తమిళనాడు పంచాడా? డే ఎంత పని చేస్తావు కదరా. మధుర మీనాక్షి అమ్మ, ఇట్లా కస్టమర్ ఎలా వచ్చిండమ్మా. నా తమిళనాడు సాంబార్ అంతా గుండాలు వాని బాణపట్టలో పోసుకొని పోయిండాడే. వద్దు నా పంచా కూడా పోయింది. మరి తమిళనాడుకే పోతా నీటు. హలో ఫ్రెండ్స్, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. చాలా రోజులు అయింది కదా మంచి కామెడీ వీడియో తీయక. ఈసారి ఫుల్ ఫన్ తో అయితే వచ్చేసినాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న హోటల్ టిఫిన్ స్పాన్సర్ అంతా మన శివ అన్నదే హోటల్. ఇది ఎక్కడో కదా మన ఉరవకొండలో పవన్ పుత్ర జనరల్ స్టోర్ అండ్ కేబిఎన్ గార్మెంట్ ఎదురుగా ఉంటది. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అయితే చూడండి, మీకు నచ్చితే మీరే మరీ తింటారు. ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ సాంబార్ తినే తీసిన నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏమంటే, వీరా చేసేటువంటి వీడియోలు అందరూ యూట్యూబ్ లోనే చూడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆయనకి ఏదైనా ఇన్కమ్ వస్తుంది. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఏం ప్రయోజనం లేదు. ఆయనకి లాభం చేకూర్చాలంటే మీరు యూట్యూబ్ లోనే ఈ వీడియోలు చూడవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.